ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఒడిశా రాష్ట్రానికి చెందిన వందలాది ఓట్లు పాతపట్నం నియోజకవర్గ ఓటర్ల జాబితాలో చేర్చి విడుదల చేశారని మాజీ ఎమ్మెల్యే పాతపట్నం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కలమట వెంకటరమణ ఆరోపించారు. కొత్తూరు మండలం బూత్ నెంబర్ 2002లో ఓటర్ల జాబితాలో ఒడిశాకు చెందిన వ్యక్తుల పేర్లతో ఓట్లు నమోదు చేశారని తెలిపారు. 202 బూత్లో 81 ఓట్లు తమ గ్రామానికి చెందినవి కాదని, ఇతర రాష్ట్రంలో ఉన్న వారిని సైతం చేర్చారని చెప్పారు. గతంలో జిల్లాకు స్పెషల్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా వచ్చిన శ్యామలరావును కలిసి ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా ఓటర్ జాబితాను రూపొందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నికల స్వరూపాన్నే మార్చేశారని ఆరోపించారు. మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఎన్నికల్లో ఓటర్ లిస్టులో గత సంవత్సరంగా మరి ఎన్నికల కమిషనర్ మరి అలాగే డిస్ట్రిక్ట్ ఎన్నికల కమిషనర్ కానీ ఈఆర్ఓ కానీ ఎన్నోసార్లు మేము తప్పుడు ఒరిస్సా ఓట్లు ఉన్నాయి ఆంధ్రాలో, అలాగే ఊర్లో లేని వాళ్ళవి ఓట్లున్నాయి, ఓట్లు తొలగించమని దపదపాలుగా మరి అధికారులకి విన్నవించిన మాకు తప్పుడు సమాచారం ఇచ్చి, ముఖ్యంగా ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ ముగ్గురు కలిపి తప్పుడు సమాచారం ఇచ్చి మమ్మల్ని మోసం చేశారు. కొత్తూరు మండలం 202 బూత్ నెంబర్, పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం 202 బూత్ నెంబర్. ఆ బూత్ లో 81 ఓట్లు మా గ్రామానికి కానివి, బయటవి, ఒరిస్సావి, ఆల్రెడీ మన ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినవి,